కానీ జనరల్‌గా వైసీపీ వాళ్ళు క్లెయిమ్ చేసుకునేదేంటంటే, వైఎస్ఆర్ గాని, జగన్మోహన్ రెడ్డి గాని రైతు పక్షపాతులు. అందుకే నియోజకవర్గాల్లో గాని, గ్రామాల్లో గాని రైతు భరోసా కేంద్రాలు పెట్టాం. అన్ని సబ్సిడీలు ఇచ్చాము. రైతులకు విత్తనాలు ఇచ్చామని చెప్పని వాళ్ళు చెప్తా ఉంటారు. వాస్తవ పరిస్థితిలో మీరు నిజంగా చూసినటువంటి రైతు కష్టాలు ఏమన్నా ఉంటే చెప్పండి. అసలు రైతుకి ఒక కష్టమని నేను చెప్తామండి. పంటకి సరైన రైతుకి పంట కొనుగోలుకి సబ్సిడీ కాదండి, కొనుగోలు ధర నిర్ణయించారా? లేదు. రైతు కొనుగోలు ధర లేకపోతే రైతు పండించి మద్దతు ధర లేనప్పుడు రైతు ఎంత ఇబ్బంది పడతాడండి. అది ఒకే రైతు కాదండి, అది వరి రైతు కానీ, మామిడి రైతు కానీ, పామాయిల్ రైతు కానీ అన్ని రకాలైన రైతులు ఇబ్బంది పడ్డారు. మేము అన్నిటి మీద పోరాటం చేసాం. ఆ మధ్యలో తుఫాన్ వచ్చింది, ధాన్యం కొనల. అంతకుముందు 2014 గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు బాతులు తినలేని ధాన్యాన్ని కూడా కొని ఎఫ్ఏ ద్వారా కొని రైతుకు మేలు చేశారు. ఆ విధంగా చేయమని వాళ్ళ మీద అగ్నిచులు పోరాటం చేశాం. మా పోరాటం వల్లే జగన్మోహన్ రెడ్డి ఎంతో కొంత న్యాయం చేశాడు రైతులకి, తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటం వల్లే. అదిగాక అసలు వైసీపీ అంటేనే బోగస్ పార్టీ అండి. వాళ్ళు చెప్పేది బోగస్ మాటలే. రైతు భరోసా కేంద్రం వాళ్ళ రాజకీయ నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తానని చెప్తే రైతులకు ఉపయోగపడేది కానీ కాదు. అదంతా బోగస్. ఆ పార్టీనే బోగస్, ఆ నాయకుడు బోగస్, ఆ పార్టీ బోగస్.